హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికి వచ్చేసి హ్యాపీ మండే అండి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారా? నిన్నందరూ సండే రోజు మంచిగా ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకొని, ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి. మార్నింగ్ అంటే 11 అయిందండి. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగా పప్పు నానబెట్టుకున్న ఒక 2 అవర్స్ పప్పు నానబెట్టిన తర్వాత ఈరోజు కుక్కర్లో వేస్తున్నానండి. అందులో పప్పు కడిగి ఒక 2 గ్లాసుల వాటర్, ఒక గ్లాస్ పప్పు, ఒక 2 గ్లాసుల పప్పు అండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉల్లాకేసి ఫస్ట్ అయితే ఒక 5 విజిల్ పెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం మసాలా కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. నేను వేయట్లేదండి. కొత్తిమీర, కరివేపాకు ఏది వేయలేదండి. సింపుల్గా చేసిన ఈరోజు అయితే ఏం లేవు ఇంట్లో. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసిన. ఉల్లాకుంటే ఉల్లాకైతే వేసిన అండి. బాగా ఒక 5 విజిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి. కొంచెం నేను పల్చగా చేస్తున్నా, బాగా తిక్కుగా చేస్తలేను. మీకు ఇష్టమైతే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఎప్పుడైనా పప్పు టమాటాలా కొంచెం చింతపండు వేసేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను చింతపండు, ఇక టమాటాలే కొంచెం పుల్లగా ఉన్నాయండి బాగా, అందుకే చింతపండు అయితే వేయలేదు. ఇవన్నీ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం నూనె పోయాలండి. నూనె పోస్తే ఏంటంటే పప్పు అనేది పొంగదు విజిల్ వచ్చే ముందు. వాటర్ కూడా సరిపడా పోయాలండి. కొంచెం ఎక్కువైనా కూడా మొత్తం గ్యాస్ మీద అంతా పొంగేస్తుంది, మళ్ళీ కొంచెం ఇక ప్రాబ్లం అవుతుంది. అందుకే కరెక్ట్ పోసుకోవాలి వాటర్ ఎప్పుడైనా. తర్వాత కొంచెం ఉల్లాకేస్తున్నానండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేయలేదండి, లేవు ఇంట్లో. ఇక అందుకే వేయలేదండి. ఇందులో ఇంకా పాలకూర, సోరకాయ ఏది వేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈరోజు అయితే పప్పు టమాటే కావాలన్నారు, అందుకే చేస్తున్నా. ఇక వేరే సైడ్కి కూడా వేరే ఏం కర్రీస్ లేవండి. సాయంత్రం అయితే 6:37కి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, చూడండి. నిన్న సండే కదా షార్ట్ వీడియో పెట్టిన, చూడవాలంటే ఎవరన్నా చూడండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తా. హోమ్ టూరు, శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, ఇంకా మాకు ఒకటి షాప్ ఉందండి, బట్టల షాపు కూడా చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఎప్పుడు కామెంట్లో కొంచెం మాట్లాడుతూ ఉండండి. పప్పు అయితే పోసి పెట్టినా అండి. కొంచెం నూనె పోసుకొని ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా పోసి పెట్టినా అండి. ఇంతకుముందు ఉడికినప్పుడు కొంచెం పలచగా అనిపించింది కదా. మనం ఇట్లా పోసి పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాస్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మంచిగా అవుతుందండి చిక్కగా. ఈ పప్పు పూరిలోకి ఇట్లా చూసిరండి ఎంత చిక్కగా అవుతుందో. ఉడికిన కొద్దీ చిక్కగా అవుతుందండి. మనం కుక్కర్ తీసిన వెంటనే కొంచెం పలచగా అనిపిస్తుంది, కానీ తర్వాత చిక్కగా వస్తుంది. ఇదైతే పూరిలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా అండి? ఇంకా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తా చూడండి. సాయంత్రం 7కి వస్తుంది. అందులో పూజ చేసుకునే డైలీ పనులు చేసుకునేటివి అన్నీ పెడుతున్నానండి. ఈరోజు షాప్కి వెళ్తానండి, బయటికి వెళ్ళి పని కూడా ఉంది, అది కూడా తీసి పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, టేక్ కేర్ అండి.